ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించి గిట్టుబాటు ధర అందిస్తున్న వాతావరణ పరిస్థితులు రైతన్నలను కలవరపెడుతున్నాయి. పంట కోతలు పూర్తయి కల్లాలకు తరలించిన రైతుల కళ్లలో దైన్యం కనిపిస్తోంది. ధాన్యం ఆరబెట్టేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీన్ని అదనుగా చేసుకునే ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఎక్కువగా బాపట్ల జిల్లాలో 1,00,000 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 62,000 హెక్టార్లు, పల్నాడులో 56,000 హెక్టార్లలో రైతులు ధాన్యం పండించారు. 2 వారాల నుంచి కోతలు మొదలయ్యాయి. 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 75 కిలోల బస్తాకు మద్దతు ధర 1792 ఇస్తోంది. అయితే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడానికి రవాణా ఖర్చులు, అక్కడకు వెళ్లాక తేమ పేరుతో ధాన్యం కొనరనే ఆందోళన, గోనె సంచుల కొరత కారణంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు పంట అమ్మేస్తున్నారు. ఇదే అవకాశమని వ్యాపారులు ధరలో భారీగా కోత విధించి బస్తాకు 1400 మాత్రమే ఇస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైతు సేవా కేంద్రాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. రైతు సేవ కేంద్రాల్లో నూర్పిడి చేసిన ధాన్యం విక్రయిద్దామంటే 17% తేమ నిబంధన అడ్డొస్తోంది. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారంటే 4-5 రోజులు పడుతోంది. అయినా రైతు సేవా కేంద్రంలో చూపించే తేమ కంటే మిల్లుల్లో అధికంగా చూపిస్తోంది. ఒడ్లు కొనేవాళ్ళు రావట్లేదండి. ఇంకా మిల్లల్లో అడిగితేనేమన్నా 17% చూడమంటున్నారు. ఇంకా ఆరబెట్టండి అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళకే మాకు లాభం అండి. ప్రైవేట్ వాళ్ళు అయితే 1400కి అడుగుతున్నారు గిట్టుబాటుగా. అట్లా వాళ్ళు ఏమన్నా ఈ మొప్పులు చూసి చూసి తక్కువగా అడిగారు. మిషన్ పెట్టి ఎండబోసి అమ్ముతుంది 1400కి. అలా ఆరబోసి ఎత్తాలంటే ఇబ్బంది అవుతుందండి, ప్లేస్ లేక. మళ్ళీ 4 రోజులు పర్సంటేజ్ ఉండాలి కదా, అది ఎండింది, అది ఇబ్బంది. వాతావరణం బాగాలేదు కదా, కాటాకూలి మనమే కట్టుకోవాలా, మళ్ళా టాటర్ బాడీగా మనమే ఇచ్చుకోవాలా. కూలీలు 4 రోజులు ఆరబెట్టినందుకు కూలీలా, పట్టాల ఖర్చా, ఇవన్నీ రిస్క్ ఎందుకని వచ్చినట్లు అమ్మేస్తాం. మనం ఇక్కడ చెక్ చేసిన దానికి అక్కడ తేడా ఉంటుంది. ఇక్కడేమో మనకి 17-18 వస్తుంటే అక్కడికి వచ్చే వరకు 20-22 వస్తుంది. ఏమో వాళ్ళు మిషన్లు అటు పెట్టుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ 2-3 కేజీలు కటింగ్ పెడుతున్నారు. పాయింట్ కేజీ అంటున్నారు. అదేమంటే మాకు నిమ్ము పోతే తరుగు వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిమ్ము శాతం 25 ఉంటుంది. 17 రావాలంటే మనం వారం రోజులు ఎండబెట్టాల్సి వస్తుంది. ఈ రోడ్ల మీద పోసి మ్యాన్ పవర్ దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డ్రైవర్లు అందుబాటులో లేవు, వెయిటింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం బళ్ళు ఎత్తి పంపిస్తే 2 రోజుల దాకా మిల్లు కానించి రావట్లా. వాళ్ళకి ఇచ్చే కిరాయికి మరి వెహికల్స్ వాళ్ళు గొడవ చేస్తారు, 2వ సారి రావట్లా. సద్వినియోగం అంటే మరి డ్రైవర్లు లేకపోవడమే కారణం దీనికి. టార్పాలిన్లు రైతులకు అందించడంలో ఆలస్యమైంది. మళ్లీ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పంట ఏమైపోతుందనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మిల్లర్ల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం తేడాగా చూపిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు ఏమాత్రం ఉదాసీనంగా ఉండొద్దని స్పష్టం చేశారు. మేము 2-3 శాంపిల్స్ తీసుకుని చెక్ చేసాం. ఒక 2 పాయింట్స్ తేడా కనపడుతోంది. రైతు సహాయ కేంద్రాల్లో తక్కువ చూపిస్తే మిల్ దగ్గర ఎక్కువ చూపిస్తోంది. అదొకసారి టెక్నికల్గా వెరిఫై చేస్తాం. క్యాలిబ్రేషన్ ఏమైనా పొరపాటు ఉంటే అది సరిదిద్దుకుంటాం. రైస్ మిల్లర్స్ రైతులకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. కొంతమంది రైతులు ఎవరైతే ఆల్రెడీ ధాన్యాన్ని రాసులుగా రోడ్ల పైన పెట్టుకుని వాళ్ళు ఎండబెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా టార్పాలిన్స్ ఇవ్వమని ఇంతకుముందే చెప్పాం. ప్రతి ఒక్కరికి కూడా అందిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా వేగవంతంగా 11 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం కొనుగోలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 6,34,00,000 గోనె సంచులు మాకు అవసరం అయితే 7,85,00,000 గోనె సంచులు తెప్పించాం. సో అది క్షేత్రస్థాయిలో దయచేసి అధికారులు, రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న మా వ్యవస్థ దాన్ని అర్థం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ప్రైవేటు వ్యాపారులు అయితే ధాన్యాన్ని బస్తా 1400 లేదా 1450 రూపాయల లోపే వాళ్ళు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేంద్రాల్లో కొంత ధర ఎక్కువగా లభిస్తున్నవైతే రైతులు కొంత ఆశలు రేకెత్తిస్తోంది. అయితే తేమ శాతానికి సంబంధించినటువంటి నిబంధనల కారణంగా ఇలా ఆరబెట్టుకొని తీసుకెళ్లేందుకు అయితే రైతులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఉమ్మడి గుంటూరు జిల్లా.